शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। वंदे परब्रह्म चिदात्मकं सद्वंदे गुरुं शान्तमुमेशमीशं वंदे शिवानंद गुरुप्रवीरं वंदे सदा ज्ञानपि वन्दनीयम् अनंत सुखदाता अखण्डानन्द विग्रहं दयामति संतुष्टं वन्देऽहं मम सद्गुरुं रागादिरोगान् सततानुषक्त न शेषकाया प्रवृता न शेषान् औत्सुक्यमोहारतिदान् जघाना यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै। ओम रामचंद्र ब्रह्मणे नमः। శ్రీ వశిష్ఠ గీత ఉపశమ ప్రకరణము. ఇందు మనము బల్యూపాఖ్యానము అనే దాని గురించి చెప్పుకుంటున్నాం. అందులో బలిచక్రవర్తి యొక్క తండ్రి అయినటువంటి విరోచనుడు తన కుమారుడికి కొంత తత్వ జ్ఞానాన్ని తెలియచేస్తూ, ప్రియుడు అయినటువంటి ఓ పుత్రిక, ఆచారములకు విరుద్ధము కాని క్రమమున మొట్టమొదట ధనమును సంపాదించు, తుచ్చములకు విషయ భోగములందు గ్రహించిన వాడవై ఆ ధనమును భోగార్థము వినియోగింపక ఆ సంపాదించిన ధనముతో బ్రహ్మవేత్తలకు సాధుజనుల సాంగత్యముచే నీకు విషయముల ఎడల రోత జనించును. అట్టి విషయ విరక్తిచే ఉత్తమ విచారణ ఉదయించును. అట్టి ఉత్తమ విచారణచే నీకు ఆత్మలాభము చేకూరును అని చెప్పారు. కావున జీవితాన్ని ఎలా పంచుకోవాలో, ఎన్ని భాగాలుగా 4 భాగాలుగా చేసి క్రమంగా ఎలా ఎలా మనము దాన్ని ఉన్నతం చేసుకోవాలో ఇత్యాది విషయాలన్నీ కూడా తన కుమారుడైనటువంటి బలికి చెబుతూ, భోగములందు విరక్తి వస్తేనే ఆత్మోదయం అనేది లభిస్తుంది అనే సత్యాన్ని ఎరిగించారు. అయితే మొట్టమొదటి ఏం చేయాలి అనే దాని గురించి కూడా చెబుతూ, ఆచారములకు విరుద్ధము కానటువంటి క్రమములో మొట్టమొదట ధనాన్ని సంపాదన చెయ్యాలి. ఎవరిని కూడా ఎప్పుడూ అర్థించిన విధంగానే మన జీవిత అవసరాలకు అవసరమైనంత వరకు కూడా ధనాన్ని సంపాదించవచ్చు. కానీ ఎలా సంపాదించాలి అనేది కూడా ఎరగాలి. ఎందుకంటే సంపాదించమన్నారు కదా అని చెప్పి విరుద్ధ కార్యాలు చేసి సంపాదన చేసేది ధర్మబద్ధం కాదు. కావున ఆచారములకు విరుద్ధం కాకుండా శాస్త్రబద్ధంగా ధనాన్ని సంపాదన చేయొచ్చు. కానీ ఆ సంపాదించిన ధనాన్ని ఎందుకు వినియోగించాలి? సంపాదించటంలో ధర్మబద్ధత ఉండాలి, కానీ దాన్ని ఉపయోగించటంలో కూడా, దాని వినియోగం చేయటంలో కూడా ధర్మబద్ధత ఉండాలి. కావున తుచ్చములకు విషయ భోగముల కొరకు ఆ ధనాన్ని ఖర్చు పెట్టకూడదు. అటువంటి విషయాన్ని గ్రహించిన వాడే ఆ ధనమును భోగార్థము కొరకు వినియోగించక, భోగాలను అనుభవించటం కొరకు ధనాన్ని సంపాదన చేసి దాన్ని అందుకొరకు వినియోగించటం కాదు. మరి ఏం చేయాలి సంపాదించిన ధనాన్ని అంటే, ఆ సంపాదించిన ధనముతో బ్రహ్మవేత్తలైనటువంటి సాధుజనుల యొక్క సాంగత్యము, పరోపకారమైనటువంటి హితకార్యాలు, అందరికీ అందు భాగాన్ని పంచుతూ, ధనం అనేది తాత్కాలికము అనే విషయాన్ని ఎప్పుడు గుర్తు పెట్టుకుంటూ, తన దగ్గర సమృద్ధిగా ఉంటే అది అందరికీ కూడా దానివల్ల ఉపయోగం కలిగిస్తూ,
ఆ విధంగా ఆ ధనాన్ని సార్థకం చేయాలి. అందుకే ధనం అనేది కూడా మంచివారి దగ్గర ఉంటే అది సద్వినియోగపడుతుంది. అదే కొరకాని విధంగా అది స్వార్థపరుల యొక్క చేతిలో ఉంటే ఆ లక్ష్మి కూడా శోభించదు. కావున ఈ విధంగా ధర్మబద్ధ విధానములో ధనాన్ని సంపాదించిన ధనాన్ని కూడా న్యాయపూర్వకంగా, ధర్మబద్ధంగా ఇతర హిత కార్యాలకి అంటే ఏమిటి? తన స్వార్థము కొరకే కాకుండా అందరికీ భాగాన్ని పంచుతూ అలా జీవితంలో ఆ విధానములో వర్తిస్తూ ఒకవైపు నుంచి ఇలా ఉంటూనే సాధు మహాత్ముల యొక్క సాంగత్యాన్ని అవలంబించారు. ఎందుకు అంటే ఈ సాధు మహాత్ముల యొక్క సాంగత్యం వల్లే మనకి తత్వజ్ఞానం వంటపడుతుంది. ఆత్మ విచారణ వస్తుంది. పైపెచ్చు ఈ యొక్క భోగాల యందు, ఈ యొక్క భాగ్యాల యందు వైరాగ్య భావన అంటే అవి ఎంతెంత సత్యములు కావో మనకు అర్థమవుతుంది. కావున ఏనాడు కూడా ధనం అనేది దుర్వినియోగపడదు. ఆ విధంగా సాధు మహాత్ముల సాంగత్యములు ఎవరైతే వర్తిస్తూ ఉంటారో ఆ సాంగత్య బలము చేత విషయముల యందు తప్పకుండా అప్రియం అనేది ఉదయిస్తుంది. అంటే ఈ విషయాలను పట్టుకుని అందులో పడి కొట్టుకోవడం అనే దాని నుంచి బయటకు వెలువడతాం. విషయముల యందు రోత జనిస్తుంది. అట్టి విషయ విరక్తి చేతనే ఉత్తమ విచారణ కలుగుతుంది. ఉత్తమమైనటువంటి ఈ యొక్క తత్వజ్ఞానం అనేటువంటి విచారణ అలవడుతుంది. ఈ విధమైన ఉత్తమ విచారణ చేతనే ఆత్మలాభము చేకూరుతుంది ఎవ్వరికైనా. విచారణా బలము చేతే ఆత్మలాభము. విచారణా బలం కావాలంటే సాధు మహాత్ముల యొక్క సాంగత్యం. ఈ సాధు మహాత్ముల యొక్క సాంగత్యం వల్ల విషయాల పట్ల విరక్తి. అదే విధంగా మన దగ్గర ఉన్నటువంటి ధనము సద్వినియోగపడుతుంది. ఈ విధంగా గుర్తించి, ఎందుకంటే అది తాత్కాలికమైనదని గుర్తిస్తాము. తాత్కాలికంగానే దాన్ని ఇక్కడ వర్తింపచేస్తూ ఉంటాం. అదేదో కూడబెడదాము, కూడా తీసుకెళ్ళిపోదాము అనుకునేటువంటి పరిస్థితి మానవుడికి ఉండదు. ఎప్పుడు? సాధు మహాత్ముల సాంగత్యం ఉన్నప్పుడు, తత్వ విచారణ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నదాన్ని ఇక్కడే సద్వినియోగపరుస్తూ ఉంటారు. ఈ విధంగా ఉత్తమ విచారణాశీలుడైన మనుజునికి మనుజులకు ఈ విధముగా పూర్వము నాకు చెప్పియుండెను. దైవవశాత్తు నేనిప్పుడు దాన్ని స్మరించి ప్రబోధితున్నయితిని. కావున ఇప్పటి వరకు బలి తన యొక్క తండ్రి యొక్క మాటలన్నిటినీ కూడా స్మరణలో పెట్టుకుంటున్నాడు. ఇది ఈ జన్మది కాదు, గత జన్మ నుంచి అతనికి వచ్చినటువంటి సంస్కారం. ఆ జన్మలో తండ్రి తనకి ఏమేమి చెప్పాడో, ఏమేమి బోధించాడో అవన్నీ ధ్యానస్థుడై తాను ఆ యొక్క స్మరణ చేసుకుంటున్నాడు. అయితే ఈ విధముగా పూర్వము నా తండ్రి నాకు చెప్పి ఉన్నారు. దైవవశాత్తు నేను ఇప్పుడు దాన్ని స్మరించి ప్రబోధితున్నయ్యాను. ఇప్పుడు ప్రత్యక్షముగా నాకు భోగముల ఎడల అరుచి జనించినది. స్వచ్ఛమై అమృతమవలే శీతమైన శాంతి సుఖమున దైవవశముచే నేనిప్పుడు ప్రవేశించుచున్నాను. ఇక్కడ బలి తన యొక్క అదృష్టానికి తానే సంతసిస్తున్నాడు. ఇక్కడ అదృష్టం అంటే ఏమిటి అంటే తన తండ్రి ఏదైతే చెప్పాడో, భోగముల యందు అప్రియం ఎప్పుడైతే జనిస్తుందో అప్పుడే ఆత్మలాభము చేకూరుతుంది, అప్పుడే ఉత్తమ విచారణ పుడుతుంది అని చెప్పి ఉన్నారు. ఈ నిమిషమున నాకు ఇంత భోగాలుండి, ఇన్ని భాగ్యాలుండి, ఇంత రాజ్యముండి, ఇన్ని కోటలుండి, ఈ లోకానికి రాజునయ్యి, ఈ పాతాళం అనే లోకానికి రాజునయ్యిండి కూడా నాకు ఈ యొక్క భోగములందు విషయములందు అప్రియత్వం వచ్చింది, అరుచి పుట్టింది. అంటే నాకు అర్హత కలిగినట్టే, నాకు తత్వ విచారణకి అర్హత కలిగింది. అదే విధముగా ఆత్మలాభం అనేది చేకూరబోతుంది అని ఎంతో సంతోషించాడు తనకు వచ్చిన అర్హతకి. ఇదండి ఆధ్యాత్మిక లాభం పొందటానికి అర్హత అనేది ఒకటి ఉంటుంది. కావున ఎవరికైతే వైరాగ్యం అనేది జనిస్తుందో, అంటే తన చుట్టూ ఉండేటువంటి భౌతికమైన విషయాల యందు, అదే విధంగా సంపదల యందు, భోగాల యందు ఎవరికైతే అరుచితత్వం పుడుతుందో, వాటి యందు ఏమాత్రము కూడా రాగము లేనటువంటి స్థితి ఎప్పుడైతే వస్తుందో, మోహము పుట్టినటువంటి స్థితి వస్తుందో, అప్పుడే భగవంతుని కొరకు వారికి సరైన అదునైన పరమాత్మ సాధనకు అదునైన సమయంగా గ్రహించారు. కావున ఇది కలిగితే
ఇది అదృష్టంగా భావించాలి. ఎవరికైనా మనసులో ఇటువంటి అప్రియత్వం ఈ భౌతికం పట్ల జనిస్తే తప్పకుండా భగవంతుని యొక్క అనుగ్రహం మన మీద పడింది అని అర్థం. భగవంతుని యొక్క అనుగ్రహ దృష్టి కలిగితేనే ఈ రకమైన స్థితి ఏర్పడుతుంది. ఇది ఏర్పడితేనే పరమాత్మ యొక్క అనుగ్రహం కలుగుతుంది. కావున ఇక్కడ గమనించండి, శ్రీరామచంద్రుల వారికి బోధ చేసేటప్పటికి కూడా, వశిష్ఠుల వారు బోధ ప్రారంభించేటప్పటికి రాముని యొక్క పరిస్థితి కూడా ఇదే, అప్రియత్వంతో ఉన్నాడు. ఏది కూడా రుచించని స్థితిలో ఉన్నాడు. అలాగే బుద్ధుడని చెప్పబడేటువంటి సిద్ధార్థుడు కూడా భగవానుడు అవడానికి ముందు ఈ విధమైన అప్రియత్వాన్ని అనుభవించాడు. అదే విధంగా భగవద్గీతను ఉపదేశించడానికి ముందు, ఉపదేశింపబడ్డానికి ముందు అర్జునుడు కూడా ఈ భౌతికమైనటువంటి ఈ భోగభాగ్యాల యందు అప్రియత్వాన్ని పొందాడు. ఇదంతా నాకు వద్దు. కాకపోతే కారణం అక్కడ లేదు. కారణం వేరైనప్పటికీ కూడా వీరందరినీ చంపినటువంటి ఈ భోగాలు నాకెందుకు, ఈ రాజ్యాలు నాకెందుకు, ఈ ప్రాణాలు ఉన్నా లేకపోయినా నేను యుద్ధము చెయ్యను అని తన ప్రాణాల మీద ఉన్నటువంటి తీపిని కూడా వదిలేశాడు. ఇది వైరాగ్యం అండి, ఈ అప్రియత్వం. కనుక ఇటువంటి స్థితి ఏర్పడినప్పుడే అదునుగా చూసుకుని శ్రీకృష్ణుడు అతనికి గీతా జ్ఞానాన్ని ఇచ్చారు. అదే విధంగా శ్రీరాముడికి ఈ యొక్క వశిష్ఠ గీతని ఇవ్వడం జరిగింది, యోగ వాసిష్ఠాన్ని. మరి మనం ఏ విధంగా ఉన్నాము అది గమనించాలి. మనం కూడా ఈ విధమైనటువంటి ఆధ్యాత్మిక శాస్త్రాన్ని ఎప్పుడైతే అధ్యయనం చేస్తున్నామో, అలాగే పెద్దల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకుంటున్నామో, అటువంటి సమయానికి మనకి కనుక ఇటువంటి అప్రియత్వమైన విషయాల యందు అప్రియత్వం అనేది, అరుచి అనేది సంభవిస్తే అది మన భాగ్యంగా భావించాలి. అట్టి వారే ఈ జ్ఞాన బోధని చక్కగా లోపలికి తీసుకోగలుగుతారు. ఎలా అయితే తెల్లని వస్త్రానికి రంగు పడుతుందో, చక్కగా అద్దితే అది రంగు చక్కగా అంటుతుందో, అదే విధముగా ఇటువంటి తత్వంతో ఉన్నప్పుడు అటువంటి హృదయములోకి ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం అంతా కూడా, ఈ బోధంతా కూడా చక్కగా తీసుకోగలుగుతారు. కావున మన యొక్క అర్హతను మనం గుర్తించాలి. ఒకవేళ మనకి అర్హత లేదనుకోండి, ఇంకా రాలేదనుకోండి, మనకి ఇటువంటి అర్హతను పొందటానికి ప్రయత్నం చేయాలి అభ్యాసముతోటి. కావున బలి చక్రవర్తి అనుకుంటున్నాడు, నా భాగ్యమే భాగ్యం, నా తండ్రి చెప్పినటువంటి ఆనాటి అర్హత నాకు ఇప్పుడు వచ్చింది, నాకు చేకూరింది, ఏవి కూడా యథార్థం కాదు, ఇవన్నీ సారహీనములు అన్నట్టుగా అనిపిస్తున్నాయంటే నా యొక్క ఆత్మస్థితిని నేను అనుభవించగలుగుతాను అనే ధైర్యం అతనికి వచ్చింది. అదే విధముగా మరల మరల ఆశలను పూర్ణమనర్చుకునుచు, మరల మరల ధనమును ఆర్జిస్తూ, మరల మరల స్త్రీలకు అనుకూలముగా వర్తించుచు, ఈ సంపదల విషయమని నేను ఇంతకాలం ఖిన్నుడనైపోయాను. కావున ఇంతకాలము ఒక్కటే విధానములో జీవితాన్ని చేసిందే మరల మరల చేస్తూ, మరల మరల ఆశల్ని తీర్చుకుంటూ, కోరికను నెరవేర్చుకుంటూ నా యొక్క అనుసరులు, కుటుంబీకుల యొక్క, స్త్రీల యొక్క మనోరథాన్ని ఈడేరుస్తూ, ఈ విధంగానే జీవితాన్నంతటినీ గడిపేస్తూ చివరికి ఇంతేనా అనిపిస్తూ, ఈ విధంగా దీని పట్ల ఒక అప్రియత్వం అనేది జన్మించింది. ఆహా, శీతలముగు ఈ పృథివి ఇప్పుడు ఎంత ప్రశాంతముగా రమణీయముగా ఉన్నది. శమము ఉదయించుటచే ప్రాపంచిక సుఖదుఖ దశలన్నీ కూడా వినాశనం పొందుతాయి కదా అని అనుభవంగా తెలుసుకున్నటువంటి తాను ఇలా అనుకుంటున్నాడు. ఏమని అంటే, శీతలమైనటువంటి ఈ భూమి ఇప్పుడు ఎంత ప్రశాంతంగానో రమణీయంగానో ఉన్నది, చల్లగా ఉన్నది. అలానే నా మనసు కూడా చల్లగా ఉంది. ఎందువల్ల అంటే శమము అనేది ఉదయించింది. శమము అంటే అన్నిటి నుంచి వెనుకకు తిరిగినటువంటి మనసు, సమస్తమైన కోరికల నుంచి వెనుకకు తిరిగినటువంటి మనస్సు. ఆ విధంగా ఉండడం వల్ల ప్రాపంచిక సుఖ దుఃఖ దశలన్నీ కూడా వినాశనం అయిపోయాయి. ఇప్పుడు ఏమీ లేదు, చాలా ప్రశాంతత, చాలా శాంతి, ఎంతో శీతలంగా ఉంది కదా. ఇప్పుడు ఇంతవరకు ఎంత ఆరాటపడ్డాను, ఎంత పరుగులు పెట్టాను, ఇప్పుడు నిజమైన శాంతి అంటే ఏమిటో నాకు అర్థమవుతుంది అని బలి అనుకుంటూ, సమత్వము కలిగి
నేనిప్పుడు అంతఃకరణమున ఏ విధమైన పరితాపము లేక చంద్రబింబం వలె ప్రశాంతముగా ఉన్నవాడినై నిర్తిశయ ఆనందమును పడీచున్నాను. ఇంకేమంటున్నాడు అంటే ఈ సమత్వం వల్లే ఈ మనస్సు అన్ని విధాలా వెనక్కి తగ్గడం వల్లే, శమించడం వల్లే, దాంట్లో ఉండే సంకల్పాలు, వాసనలు, భావాలు, కోరికలు అన్ని శమించిపోతే ఆ సమత్వము కలిగి నేను ఇప్పుడు అంతఃకరణములో ఏ విధమైన పరితాపము లేకుండా చంద్రబింబం వలె ఉన్నానన్నాడు. చంద్రబింబం వలె ప్రశాంతముగా ఉన్నానన్నాడు. ఎందుకంటే చంద్రుడు చల్లగా ఉంటాడు, కాంతిగా ఉంటాడు. ఆ చల్లని కాంతిలాగా ప్రశాంతంగా ఉన్నవాడనై నిర్ఆనందాన్ని అనుభవిస్తున్నాను. నా లోపల వచ్చేటువంటి అవధులు లేనటువంటి, కారణము లేనటువంటి ఆనందాన్ని అందుకోగలుగుతున్నాను నేను. ఆహా, భోగోత్కంఠచే నాట్యమాడు మనస్సు యొక్క వేగముచే గొప్ప శరీరమును కూడా దగ్ధమునర్చినదియు లేక దేశ భ్రమణయుక్తముగా చేయినదియు కావుననే నిరంతరము క్షోభతో కూడినదైనటువంటి వినాశనము మహా దుఃఖప్రదమే అవుతుంది కదా. ఆహా, ఇంతవరకు ఎంత నేను క్లేశాన్ని పొందాను. ఎందువల్ల అంటే భోగోత్కంఠత, అంటే ఈ భోగాన్ని ఇంకా 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 అనుభవించాలనేటువంటి తాపత్రయము చేత, అనుభవించిన దానితో ఎప్పుడూ తృప్తి పొందకుండా ఇంకా పొందాలి ఇంకా పొందాలనే ఉత్కంఠత చేత నాట్యమాడేటువంటి ఈ మనస్సు యొక్క వేగము, దాని వేగాన్ని ఎవ్వరూ అందుకోలేము. అలా పరుగులు పెట్టేస్తూ ఉంటుంది. ఇది తీరగానే ఇంకొకటి, అది తీరగానే ఇంకొకటి అని అది నాట్యమాడుతూ ఉంటుంది. అటువంటి వేగము చేత ఈ గొప్ప శరీరము కూడా దగ్ధమైపోతుందేమో అనిపిస్తుంది. అంతటి ఆరాటాన్ని తెప్పిస్తుంది ఆ మనోవేగము, ఆ మనసు యొక్క విచ్చలవిడితనం, దాని యొక్క ఉత్కంఠత, దానికి ఏదేదైతే పొందాలనేటువంటి తృష్ణ ఏదైతే ఉందో దాని వల్ల ఈ శరీరము దహించబడిపోతూ ఉంటుంది. అంటే అది మంటలు లేకుండానే ఇది కాలిపోతూ ఉన్నంతటి అనుభవాన్ని పొందుతూ ఉంటాం. అంటే అంతటి దహనం అనేటువంటి విధానములో ఈ శరీరాన్ని ఎప్పుడూ కూడా ఏదో రకంగా అది మంట పెడుతూ, అంటే ఏమిటి, ఏదో రకంగా దాన్ని బాధ పెడుతూ ఉంటుంది. ఈ దేహం యొక్క బాధలన్నిటికీ కారణము ఈ మనోవేగాన్ని అందుకోలేకే. ఆ మనసు పెట్టే పరుగుల్ని ఈ దేహము అందలేదు. దీనికి ఉండే వేగం సరిపోదు. కావున దాని వేగాన్ని అందలేక పడే బాధలన్నీ కూడా ఈ దేహం పడుతూ ఉంటుంది. ఎన్నో రకాల పరితపలు, దుఃఖాలు, క్లేశాలు ఇవన్నీ మనసుకు సంబంధించినవే. కానీ దేహానికి కూడా దాని వల్ల ఎన్నో రకాల దుఃఖాలు వస్తూ ఉంటాయి, అనారోగ్యాలు అవుతూ ఉంటాయి, దీనికి ఏవో దెబ్బలు తగులుతూ ఉంటాయి. అనేక కారణాల వల్ల ఈ విధమైన దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటుంది. లేక ఇంకేం చేస్తుంది, అనేక చోట్లకు తిప్పుతూ ఉంటుంది. దీన్ని ఇంతటి దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటుంది. నిలబడిన చోట నిలబడకుండా భ్రమింపచేస్తూ ఉంటుంది, పరిభ్రమణం చేస్తూ ఉంటుంది. నిరంతరము అటు ఇటు ఇటు అటు తిరుగుతూనే ఉంటుంది. ఎందుకు తిరుగుతుంది దేహము అంటే మనసు తిరిగితే దేహం తిరుగుతుంది. దేహానికంటే ముందు మనసే వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళాలనుకుంటుందో అక్కడికి వెళ్ళి కూర్చుంటుంది, అక్కడికి వెళ్ళిపోతుంది. అది వెళ్ళినంత వేగంగా ఈ దేహం వెళ్ళలేక ఇది అవస్థపడుతూ ఉంటుంది. అది దాని ఊహలకి అనుగుణంగా ఈ దేహం వర్తించలేక అవస్థపడుతూ ఉంటుంది. కానీ ఎక్కడ నిలవడానికి కూడా దానికి సమయం ఉండదండి. దానికి శక్తి లేకపోయినా పరుగులు పెట్టాలి. ఎందుకంటే మనసు వేగము చేత, దాని కాంక్షల చేత. కావున అది ఎప్పుడూ దీని ఏదో రకంగా ఈ దేహాన్ని పాపం చాలా రకాలుగా దీన్ని కట్లు పాలు చేస్తూ ఉంటుంది. నిలబడిన చోట నిలబడకుండా తిప్పుతూ ఉంటుంది. ఈ విధముగా తిరుగుతూనే ఉంటుంది. కావున నిరంతరము కూడా క్షోభని కలిగిస్తూ, క్షోభతో కూడినటువంటి ఈ విధంగా దేహానికి క్షోభని కలిగించి, కష్టాన్ని కలిగించి, విభవార్జనము అంటే ఏంటి, ధనాన్ని సంపాదించాలి అనే కాంక్షతోటి తిప్పుతూ ఉంటే చివరికి దీనికి వచ్చేది ఏమిటండి అంటే దేహానికి కూడా మహా దుఃఖప్రదం. లోపల అది పొందే ఆశలు, కాంక్షలు, దానికి అనుగుణమైనటువంటి చలనము ఇవన్నీ కూడా కలిగి ఉన్న మనసుతో సమానంగా వర్తించలేని దేహానికి
చివరికి మిగిలేది ఏమిటి అంటే దుఃఖమే. దానికి జీర్ణావస్థ వచ్చేస్తుంది. ఆ మనస్సు వేగాన్ని తట్టుకోలేక మనం పడే దేహ బాధలన్నీ ఇటువంటివి. ఏ రకమైనటువంటి దేహంతో మనం పడుతున్న అవస్థలన్నీ, బాధలన్నీ కూడా అవి దేనికి సంబంధించినవి అంటే దేహం తెచ్చుకున్నది కాదండి. మనసు తెచ్చింది. మనసుతో సమంగా ఉండడం వల్ల వచ్చిన బాధలు ఇవన్నీ కూడా. ఈ దేహానికి ఏమీ లేదు. ఇదొక జడమే. కానీ దీన్ని వాడుకుంటుందది. కానీ దాని యొక్క వాడకం ఎక్కువైపోయి ఇది ఈ విధంగా జీర్ణావస్థకు వస్తూ ఉంటుంది. అయితే మహావైభవములను చూసితిని. ఇతరులచే ఆక్రమింపబడిన గొప్ప రాజ్యాదులను పాలించి మహాభోగములను అనుభవించితిని. ప్రాణికోట్ల అన్నింటినీ నా సామర్థ్యముచే ఆక్రమించి వాణ్ణి నాకు అనుకువగా చేసితిని. ఇంత చేసినను ఉత్తమమైనది అంటే శాశ్వత సుఖము ఏది నాకు లభించలేదు. ఇంకా ఏమంటున్నాడు బలి అంటే మహావైభవాన్ని చూశాను, సామాన్యమైనది కాదు. ఎందుకంటే అతను ఒక చక్రవర్తి, బలి చక్రవర్తి. అంత స్థానములో ఉండి ఆ యొక్క పాతాళ లోకాన్ని అంతటిని ఏలినటువంటి ప్రభు. కావున మహావైభవాన్ని చూశాను. ఇతరుల చేత ఆక్రమింపబడినటువంటి గొప్ప రాజ్యాన్ని పరిపాలన చేశాను. మహాభోగాల్ని అనుభవించాను. ప్రాణికోట్లన్నిటినీ నా సామర్థ్యము చేత ఆక్రమించి వాణ్ణి నాకు అనుకువగా చేసుకున్నాను. నా సామంతులుగా చేసుకున్నాను. కానీ ఇది చేసినప్పటికీ కూడా నాకు ఉత్తమమైనటువంటి శాశ్వతమైన సుఖం అనేదో నాకు లభించలేదు. ఎంతగా చేసినా అసలైన ఆనందము, శాశ్వతమైన శాంతి అంటే ఏమిటో నాకు లేకపోయింది. ఇన్ని చేసిన ఇదే విధానం బలి చేసినట్టుగానే ప్రతి ఒక్కరు ఎవరి వ్యవహారం వాళ్ళే నిర్వర్తిస్తున్నాం. కానీ ఎంత పరుగులు పెట్టినా రావాల్సినటువంటి శాంతి మాత్రం రావడం లేదు. ఏమిటి కారణం అనేది ప్రశ్నించుకోవాలి. దీనికి సమాధానమే మనకు మనం చెప్పుకోవాలి. మనసు పరుగులు పెట్టినంత వరకు కూడా శాంతి రాదండి. మనసు ఎప్పుడు ఆగుతుందో, ఎప్పుడు నిలుస్తుందో అప్పుడే శాంతి అనేది గుర్తించాలి. ఇచ్చట కానీ అచ్చట కానీ అంటే ఇహలోకములో కానీ పరలోకమున కానీ మరి ఒక చోట కానీ ఇటు కానీ అటు కానీ ఆయా వస్తువులే మరల మరల కనిపించుచున్నవే కానీ అపూర్వమైనదేదియో కాంచటలేదే. ఇప్పటికి నేను 10 కోట్ల సంవత్సరాలు పరిపాలన చేశాను కదా. ఇచ్చట కాని అచ్చట కాని అంటే ఇహమునందు కాని పరమునందు కాని మరి ఒక చోట కాని లేదా అటు ఇటు పైన కింద ఎక్కడికి వెళ్ళినా ఏది చూసినా ఆయా వస్తువులే మరల మరల కనిపిస్తున్నాయి కానీ అనుభవించినవే మరల మరల తారసపడుతున్నాయి కానీ అపూర్వమైనది అంటే పూర్వము లేనిది. అపూర్వము అంటే ఏంటి? ఆది లేనిది. ప్రతిదానికి ఆది అంతం ఉన్నవే కనిపిస్తున్నాయి. ప్రతిదీ కూడా ఏదైనా సరే ఉంటుంది, పోతుంది, కనిపిస్తుంది, కనిపించకుండా అయిపోతుంది. ఇటువంటివే తారసపడుతూ ఉన్నాయి. ఎన్నెన్నో చూశాను ఇప్పటికి. కానీ అపూర్వమైనది ఏది కూడా నేను కాంచలేదే. ఇంత కాలములో ఇన్ని అనుభవించటంలో ఈ అనుభవంలో ఎక్కడా కూడా నాకు అపూర్వమైనది కాంచలేదే అనుకుంటూ సమస్తమును పరిత్యజించి బుద్ధిచే స్వయముగా ఈ దృశ్యమనంతను తొలగించి వేచి పూర్ణ స్వరూప బోధచే ఆత్మయందు పరిపూర్ణున్నై ఇప్పటికి హాయిగా ఉన్నాను. అమ్మయ్య, నాకు ఇప్పటికి స్వస్థత చేకూరింది. ఇంతకాలం ఈ పరుగులాటలో ఎప్పుడూ లభించినది ఇప్పటికి నాకు లభించింది కదా అని ఎంతో తృప్తిగా హాయిగా ఏమని ఎప్పుడైతే అవన్నీ వదిలేశాను, వాటన్నింటి పట్ల మనస్సుకుండేటువంటి కాంక్షను విడిచిపెట్టేశాను, బుద్ధి చేత స్వయముగా ఈ దృశ్యమనంతటిని తొలగించి వేసుకున్నాను. అంటే బుద్ధి చేత నిర్ణయించుకున్నాను ఇదేది సత్యం కాదు, నిత్యం కాదు, వాస్తవం కాదు అని ప్రతిదాన్ని నేను పక్కకి తొలగించి వేచి పూర్ణ స్వరూప బోధ చేత అంటే ఆత్మ బోధ చే ఆత్మయందు పరిపూర్ణున్నై ఉన్నాను. శాంతిగా ఉన్నానని చెప్పు. పాతాళమున భూతలమున స్వర్గమున అజ్ఞానుడిచే సారమని తలంపబడేటువంటి
స్త్రీ రత్న శిలాది భోగ్య పదార్థములు ఎవి కలవో అవి పాడు కాలముచే శీఘ్రముగా మృంగివేయబడుచున్నవి, అంటే అల్పకాలములోనే నశించిపోతున్నాయి. ఇవై ఈ పాతాళములోనే కాదు, భూతలమునందే కాదు, స్వర్గలోకములు అందు కాదు, అన్ని లోకములందు కూడా అజ్ఞానుల చేత సారమని తలంపబడుతూ ఉంటుంది. ఏమిటి? అజ్ఞానులే వాటి వెంట పడుతూ ఉంటారు. అవే గొప్పవని భావిస్తూ ఉంటారు. ఎక్కడైనా ఇది ఒక్కటే, పాతాళమైనా భూలోకమైనా స్వర్గలోకమైనా కానీ ఎక్కడైతే మనస్సు యొక్క కాంక్ష పోదో అటువంటి అజ్ఞానులకి గొప్పవి అని తలసేది ఏంటంటే స్త్రీలు, రత్నశిలాది భోగ్య పదార్థాలు, ఆడంబరాలు, ఇవన్నీ చాలా గొప్పవని తలుస్తూ ఉంటారు. కానీ ఎంత గొప్పవని వారు తలంచినా, వారి యొక్క అజ్ఞానము చేత వాటిని ఎంత నెత్తిన పెట్టుకున్నా కాలం అనేది వాటిని మింగివేయక తప్పదు. ఏదో ఒక రోజున అవన్నీ నశించిపోయేవి. కావున వాటిని నమ్ముకుని ఉండడం అనేది అనర్థదాయకమే. ఇంతకాలం వరకు నేను మహాబాలకుడునే, నేను ఇన్ని కోట్ల సంవత్సరాలు బ్రతికి ఉన్నాను అనుకుంటున్నాను, కానీ ఎలా ఉన్నాను అంటే ఇప్పటి వరకు బాలకుడిలా ఉన్నాను, అంటే అజ్ఞానిలా ఉన్నాను, మూర్ఖుడినై ఉన్నాను. ఏలయన్నా ఈ తుచ్చ జగత్తు యొక్క ఆధిపత్యము కొరకి దేవతలతో పూర్వము ద్వేషము కల్పించుకుని ఉన్నాను. ఎందుకు బాలకుండై ఉన్నాను అంటే ఈ తుచ్చమైన జగత్తు యొక్క ఆధిపత్యం కొరకు, దీంట్లో ఏదో గొప్పతనాన్ని తెచ్చుకోవాలని, అధికారిని కావాలని, చక్రవర్తిని కావాలని ఆ దేవతలతో కూడా అసూయతోటి ద్వేషాన్ని కల్పించుకున్నాను. ఎందుకొరకు ఇంత పని చేశాను, ఇంత ద్వేషంతో ఎందుకున్నానంటే ఈ యొక్క పనికిమాలినటువంటి తుచ్చమైనటువంటి కొంతకాలం నుండి నశించిపోయేటువంటి ఈ జగత్తు యొక్క ఆధిపత్యం కొరకు, అధికారము కొరకు, ఒక చక్రవర్తి పదవి కొరకు నేను ఎంతటి అనర్థాన్ని తెచ్చుకున్నానో కదా అని బలి ఎంతో చింతిస్తున్నాడు. అయ్యో తెలియక ఇంతకాలం ఇలా ఉన్నాను. కానీ చిన్న చిన్న పదవుల కోసమే ఈ రకమైన తత్వాన్ని పొందుతూ ఉంటాం. ఒక చక్రవర్తిగా అతను పొందినటువంటి ఏ అసూయ అయితే ఉందో, ఏ ద్వేషం అదే ద్వేషాన్ని మానవుడుగా మనం ఇప్పుడు చిన్ని చిన్ని వస్తువుల కొరకు, చిన్ని చిన్ని పదవుల కొరకు పొందుతూ ఉంటాం. సాటి వారి యందు, తోటి వారి యందు, లేదా సమకాలీకులుగా ఉన్నటువంటి వారి యందు ఇలాంటి భావాలతో ఉంటాం. కానీ అవి ఎంతవరకు నిత్యమండి ప్రశ్నించుకుంటే? అటువంటి గొప్ప గొప్ప పదవులకే లేని నిత్యత్వము ఒక సామాన్యమైనటువంటి అధికారానికి ఎక్కడొస్తుంది అనేది గుర్తించి వాటిని చాలా అల్పములుగా భావించినప్పుడు, ఎప్పుడైతే వాటిని అల్పములుగా తెలుసుకుంటావో అన్ని భావాలు తొలగిపోతాయి. అవి గొప్పవిగా భావిస్తూ అవి పొందాలి, నిలుపుకోవాలి, నేనే వాటిని వహించాలి అనేటువంటి స్వార్థభావం ఉంటుంది చూడండి. అదే మన ఇతరులతోటి ద్వేషాన్ని కలిగిస్తూ ఉంటుంది, అప్రియాన్ని కలిగిస్తూ ఉంటుంది. కావున ఎప్పుడైతే ఈ యొక్క భావాన్ని విడిచిపెడతామో అందరితోటి మైత్రి స్వభావం వస్తుంది. కాంక్షను ఎప్పుడైతే వదిలేస్తావో అందరితోటి సమంగా వర్తించగలిగేటువంటి విధానం ఏర్పడుతుంది. కావున మనోరచన మాత్రముగా ఈ జగత్తనే మానసిక వ్యాధి త్యజింపబడనిచో ఏ మహత్ఫలము చేకూరగలదు? మహాత్ములకు అట్టి జగత్తునందు ప్రీతి ఎట్లు జనిస్తుంది? కావున ఇదంతా కూడా మనసు యొక్క రచన. మనసు ఏ విధమైనటువంటి రచన చేస్తుందో, ఊహిస్తుందో అటువంటి విధంగానే ఈ జగత్తంతా కూడా కనపడుతూ ఉంటుంది. ఇది ఒక మానసిక వ్యాధి. ఈ వ్యాధిని విడిచిపెట్టకపోతే ఏ మహత్తర ఫలాన్ని అందుకోలేం. ఈ వ్యాధిని కనుక ఇలాగే కొనసాగిస్తే ఎన్ని జన్మల వరకైనా సరే మనం ఇలానే ఉంటాం, అసలు తత్వాన్ని అందుకోలేం. మహాత్ములు కట్టి జగత్తునందు ప్రీతి అనేది ఎట్లు కలుగుతుంది? మహాత్ములైతే ఎన్నడూ ఈ భౌతిక విషయాల పట్ల, ఈ జగత్ విషయాల పట్ల ఏమాత్రము కూడా ప్రియత్వాన్ని కలిగి ఉండరు. ఎందుకంటే అవి అల్పములు, తుచ్చములు, అశాశ్వతములు అని వారికి ఎరుక తెలిసి ఉంటారు. కావున ఆహా అజ్ఞాన మధోన్మత్తుండే నేను బహుకాలము అనర్థమునే అర్థముగా తలంచి సేవించేనే. అయ్యో ఇంతకాలము నేను జీవించి ఉన్నాను, కానీ ఇప్పటి వరకు నేను చేసిన పనేమిటి అంటే బహుకాలము
అనర్థాన్ని పట్టుకుని అర్థముగా తలెత్తి సేవించాను. ఏవేవైతే అనర్థాన్ని కలిగిస్తాయో వాటిని యథార్థం అనుకుని భావించి వాటిని పట్టుకుని వర్తించాను ఇప్పటి వరకు, ఇంకేమీ లేవన్నట్టుగా. అజ్ఞాన సహితుడును చెంచల తృష్ణాయుక్తుడును అయినే నీ ముల్లోకములందు వనర్పని కార్యమే లేదే. ఎన్నెన్ని కార్యాలు చేశాను. ఎందుకు చేశాను అంటే అజ్ఞానంతో ఉండి చేశాను. చంచలమైనటువంటి తృష్ణ కలిగి ఉండి, అటువంటి మనసును కలిగి ఉండి ఈ ముల్లోకముల్లో చెయ్యరాని క్రియలన్నీ చేశారు. ఎన్నో రకాలైన దాహం కలిగి, అంటే ధనదాహము, రాజ్యదాహము, పదవీ దాహము, ఇవన్నీ దాహాలే. దాహం వేసిన వాడికి ఎలా అయితే మంచినీళ్ళ కొరకు వెతికి వెతికి పట్టుకుని వాటిని తీసుకుంటాడో, దాహం తీర్చుకోవాలనుకుంటాడో, ఈ పదవి కానివ్వండి, ఈ కాంక్షలన్నీ కూడా దాహాలే. దేన్నైతే పట్టుకోవాలనుకుంటాం ఇవన్నీ ఆ యొక్క దాహార్తిలాగానే పీడిస్తూ ఉంటాయి. దాని కొరకు చెయ్యరాని పనులు చేస్తూ, పడరాని పాటలు పడుతూ, అంటే ఒక్కొక్కసారి ధర్మాన్ని కూడా వర్తించేటువంటి విధానంలో యత్నిస్తూ ఉంటారు. కావున ఎన్నో క్రియలు చేశాను. అదంతయు భావి కాలమున మిక్కిలి పశ్చాత్తాపమనే కలగజేస్తున్నవి. కావున ఇంతకాలము నేను వర్తించినటువంటి తీరు, వ్యవహరించినటువంటి విధానం ఉందే, ఇదంతా తలుచుకుంటే ఈ యొక్క భావి కాలములో మిక్కిలి పశ్చాత్తాపాన్ని కలిగిస్తుంది. అయ్యో, ఎందుకు అలా వర్తించాను, ఎందుకు ఈ విధంగా మూర్ఖుడుగా వ్యవహరించాను అని తనకి తానే వగుస్తున్నాడు. మనం చేసిన పనులు జ్ఞానం కలిగితే మనకి నవ్వులాటగా ఉంటాయట. పశ్చాత్తాపం అంటారు దీన్ని. మన పనుల్లో ఉండే దోషాన్ని మనం గుర్తించడమే పశ్చాత్తాపం అండి. ఈ పశ్చాత్తాపం కలిగిన వాడే మరల ఎన్నడూ తప్పిదం చేయడు. అంతే తప్ప పశ్చాత్తాపం రాకపోతే వాడిని ఎన్ని శిక్షించినా మరల అవే చేస్తాయి. కావున ఏదైనా సరే శిక్షలు ఎవరిని మార్చలేవండి. ఈ తప్పు చేస్తే ఈ శిక్ష అని అమలు చేస్తున్నాం, కానీ వారు పడేటువంటి ఆ శిక్షాకాలం కూడా వాడు పశ్చాత్తాపడడం కోసం విధించిందే. కానీ వాళ్ళ పశ్చాత్తాపం రాలేదనుకోండి, నేను ఈ పని చెయ్యబట్టి నాకు ఇప్పుడు ఈ దురవస్థ వచ్చింది కదా, ఈ చెడ్డ పని చెయ్యబట్టి నాకు ఇప్పుడు ఈ కష్టం వచ్చింది కదా అని వాడు గుర్తిస్తే తప్పకుండా వాడు దాని నుంచి బయటపడతాడు. ఆ అవకాశం కోసమే శిక్షాన్ని ఏర్పాటు చేశారు. కానీ అవకాశం కల్పించినా వారిలో ఆ పశ్చాత్తాపం కలగలేదనుకోండి, వాడు మళ్ళీ మళ్ళీ అదే తప్పిదం చేస్తాడు. కావున ఏదైనా సరే మానవుడికి తన యొక్క స్ఫురణ కలిగించే విధానంలోనే అమలవ్వాలి. తాను చేసిన పని తప్పిదమని తెలుసుకున్నప్పుడే వాడు పరివర్తన చెందుతాడు. అదే విధంగా జగత్తులో మనం ఉండే విధానం, అంటే తప్పు చేసిన వాడికి శిక్ష అంటున్నాం, కానీ యథార్థంగా వాస్తవంగా ఆలోచన చేస్తే ప్రతి ఒక్కళ్ళము తప్పే చేస్తున్నామండి. ఉండవలసిన విధానంలో ఉండకపోతే దాన్ని తప్పు అంటారు. గుర్తించవలసినటువంటి దాన్ని గుర్తించకపోతే అదే తప్పు, తప్పిదం చేసినట్టే. ఇప్పుడు మన యొక్క దృష్టి కూడా అలానే ఉంది. మన యొక్క దృష్టి కూడా అజ్ఞాన దృష్టిలో ఉన్నాం కనుక ఏది సత్యమో దానిని గుర్తించలేకపోతుంది, ఏది అసత్యమో దాన్ని మాత్రం పట్టుకుని అదే సత్యంగా వర్తిస్తున్నాం, దానితోటే మెలుగుతున్నాం. అదే యథార్థం అనుకుని దాన్ని అనుసరించి వర్తిస్తున్నాం. దాన్ని అనుసరించి చేసే వర్తనం అంతా కూడా వాస్తవానికి తప్పుడు వ్యవహారమే. యథార్థమైన ఆత్మస్థితిలో ఆత్మదృష్ట్యా మనందరం తప్పే చేస్తున్నాం. మరి తప్పు చేసిన వారికి శిక్ష ఎవరిస్తారండి? ఎవరు పెడతారు? శిక్ష ఎవరు వేస్తారు? ఎక్కడుంది ఈ యొక్క కోర్టు అనుకుంటాం, జడ్జిమెంట్ ఉంటుందా అనుకుంటాం. తప్పకుండా ఉంటుందండి. ఎవ్వరు ఏమి చేసినా దాని ఫలాన్ని మాత్రం అనుభవించక తప్పదు. తప్పు చేస్తున్నాం కనుక దానికి వచ్చేటువంటి శిక్ష అమలవుతుంది కనుకని మనకి ఇప్పుడు చేసినటువంటి ఏ యొక్క వర్తన ఉందో, మనం ఇప్పుడు ఒప్పుగా భావించి చేస్తున్నటువంటి ఏ విధానం అయితే ఉందో, చేస్తున్నాము, దాని ఫలితమే భవిష్యత్తులో మనము తప్పు చేస్తే తప్పుకు ఫలితంగా అక్కడ దుఃఖాన్ని అనుభవిస్తున్నాం.
అదే విధంగా మనం క్రమ తప్పకుండా ధర్మబద్ధంగా ఉంటే దాని ఫలితంగా అక్కడ సుఖం వస్తుంది. కానీ తప్పొప్పులకి అతీతంగా వర్తనం చేశామనుకోండి, పుణ్యము లేదు, పాపము లేదు కనుక సుఖదుఖాలకు అతీతమైన ముక్తి వస్తుంది. ఇది గుర్తించాలి. కావున నేను దేహము అనుకుని వర్తించడం ఏదైతే ఉందో ఇదంతా తప్పుడు కర్మే. దేహ భావనతో ఉండి చేసేటువంటి క్రియలన్నీ కూడా వాస్తవం కాదు, యథార్థం కాదు, ఉండవలసిన రీతిలో ఉండేవి కాదు. కావున తత్ఫలితంగానే మనకి శిక్ష పడుతుంది. అంటే ఏవో భవిష్యత్తులో ఈ జన్మలోనే ఎక్కడికో వెళ్ళిపోనవసరం లేదు. ఏవో కొన్ని దుఃఖాల్ని, బాధల్ని అనుభవిస్తున్నాం. ఇవన్నీ కూడా మనం చెయ్యనివి మనకు రావండి. మన వర్తనాన్ని అనుసరించే భవిష్యత్తు నిర్ణయింపబడుతుంది. అలానే ఇప్పుడు మనం అనుభవిస్తున్నవన్నీ గతంలో మనం చేసినటువంటి కర్మని, గతంలో చేసినటువంటి కర్మని ఇప్పుడు ప్రారంభం. ఇప్పుడు చేస్తున్నటువంటి కర్మల యొక్క ఫలితాలే మళ్ళా భవిష్యత్తులో వస్తుంది. ఇది గమనించాలి. అయితే ఈ తప్పుడు భావన మనం ఎప్పటి వరకు ఉంచుకుంటామో, ఎంతవరకు ఉంటుందో మనలో, ఈ జన్మ వరకు ఉంటుందా, అనేక జన్మల వరకు ఇదే కొనసాగితే దాని ఫలాలు కూడా అలానే ఉంటాయండి. కావున శిక్ష అనేది అమలవ్వడము, ఇక్కడ తీర్పు, సాక్ష్యాలు ఇవన్నీ కూడా ఎప్పుడు జరిగిపోతూనే ఉంటాయండి. ఇదే విధి అన్నారు. దాన్నే విధి అన్నారు. దీని నుంచి ఎవ్వరము తప్పించుకోలేం. పంచభూతాలే మనకి సాక్ష్యాలేమి చెప్పాలంటూ. ఎవరెవరు ఏమి చేస్తున్నా ఎవరి చిట్టా వాళ్ళే రాసుకుంటాం. సంస్కార రూపంగా మన చిట్టాన్ని మనమే రాసుకుంటాం. కావున దీనికి ఏమి తీర్పు రావాలో, దీనికి వచ్చే ఫలితం ఏమిటో అదంతా కూడా నిర్ణయం అయిపోతూనే ఉంటుంది విధి విధానములో. అదే వర్తింపచేస్తూ ఉంటుంది కాలం. కాలం అనేటువంటి ఆ యొక్క మనకి ఆ శిక్షను అమలు చేసేది కాలం. మనకి ఏదైనా ఒక శిక్ష పడింది అనుకోండి, దాన్ని అమలు చేయటానికి ఒకళ్ళు అక్కడ నిర్దేశింపబడతారు. ఒక వ్యక్తి ఒక ఉరి శిక్ష వేశారనుకోండి, ఆ ఉరి తీయటానికి ఒక వ్యక్తిని అక్కడ నిర్దేశం చేస్తారు. అలానే మనకు పడినటువంటి శిక్షల్ని మనకు అమలు చేసేటువంటి వ్యక్తి ఎవరు అంటే, ఆ యొక్క విధానం ఎవరు అంటే కాలమే మనకి అమలు చేస్తుంది ఏదైనా. అందుకే దేనికైనా కాలమే సమాధానం అండి. కాలమే పరిష్కారం. ఇవాళ మనం చేసి మర్చిపోతాం. కానీ అది ఎక్కడికి పోదండి. మనం మర్చిపోయినా దాని యొక్క ప్రభావం మాత్రం మనం అనుభవించక తప్పదు. అది చెడ్డయితే. ఈ విధంగా మంచైనా అంతే. ఏదైనప్పటికి కూడా. అది ఎవరైతే గుర్తిస్తారో వాళ్ళు ఎప్పుడూ కూడా ధర్మానికి కట్టుబడి ఉంటారు. అన్ని ధర్మాల కంటే గొప్ప ధర్మమైన ఆత్మ ధర్మానికి ఎవడు కట్టుబడతాడో వాడే తప్పొప్పులకు అతీతుడవుతాడు. దేహధర్మ పరంగా కొన్ని తప్పులు చేస్తాం, కొన్ని ఒప్పులు చేస్తాం. వాడికి పుణ్యం ఉంటుంది, పాపం ఉంటుంది. తత్ఫలితంగా సుఖమొస్తుంది, కష్టమొస్తుంది. కానీ ఎవరైతే వీటన్నిటిని అధిగమించి ఆత్మస్థితికి వెళ్ళి ఆత్మ జ్ఞానంతో ఉంటూ ఆత్మధర్మానికి అనుగుణంగా వర్తిస్తాడనుకోండి, వాడికి పుణ్యం ఉండదు, పాపం ఉండదండి. కావున భవిష్యత్తులో వాడికి సుఖదుఖాల యొక్క ప్రమేయం కూడా ఉండదు. అవి వచ్చినా వాడు తీసుకోడు. అట్టి వాడికే ముక్తి, మోక్షము. కావున అన్ని ధర్మాల కంటే గొప్ప ధర్మం ఏదంటే ఆత్మధర్మమే. ఇదే స్వధర్మం చెప్పాలంటే. ఈ ఆత్మధర్మమే స్వధర్మం నిధనం శ్రేయః. ఎవడైతే ఈ ఆత్మధర్మంలో ఉంటాడో వాడే శ్రేయస్సును పొందుతాడు. వాడికి మోక్షం అండి. కావున మన పేరు ఏమీ కూడా అక్కడ చిట్టా అనేది ఉండకూడదు అంటే ఏది అమలు కాకూడదు. ఎందుకంటే ఏదో ఒక చిట్టా ఉంటే రాయబడి ఉంటే తప్పకుండా ఫలం ఉంటుందండి అక్కడ. కానీ అసలు చిట్టాయే ఉండకూడదు అంటే మనం ఎక్కడుండాలి? ఆత్మస్థితిలో ఉండి ఆత్మధర్మంతో ఎప్పుడైతే క్రియాకలాపాలు చేస్తామో కాలం కూడా దానికి తగినటువంటి ఫలమే ఇస్తుంది. తప్పకుండా ఇవాళ నువ్వు ఈ విధమైన ప్రయత్నము చేస్తూ, అభ్యాసం చేస్తూ, ఆత్మస్థితిలో నిలకడత్వాన్ని పొందేటువంటి అభ్యాసం ఏదైతే చేస్తూ దానికి ఎంతో కష్టపడతావు. ఇదంతా సునాయాసమైన పద్ధతి కాదు. ఇంత చలనమైపోయినటువంటి వేగవంతమైన మనస్సుని నిలుపుదల చేసి, ఆపి దాన్ని శమింపచేసి, ఇంద్రియాలతో సహితంగా దాన్ని నిగ్రహించుకుని
ఆ విధంగా భోగ విరక్తిని పొంది ఉత్తమ విచారణతోటి దాన్ని ఆత్మయందు స్థితం చేస్తూ ఉంటాం. ఇది చాలా కష్టమే. కానీ ఈ దానికి వచ్చేటువంటి అమృతమయమైన ఫలము తప్పకుండా కాలమే మనకు అందిస్తుంది భవిష్యత్తులో. ఏ మహానుభావులైనా ఇలానే మహానుభావులయ్యారండి. ఎవ్వరూ హఠాత్తుగా వాళ్ళు సాధు పుంగవులైపోలేదు, మహాత్ములైపోలేదు. వారు ఎంతో ప్రయత్నంతో సాధన చేసి కింద పడిపోయిన మళ్ళీ పైకి లేస్తూ నిరవధికమైన ప్రయత్నం చేయడం వల్లే వాళ్ళు ఈ రోజున అందరికీ వందనీయులయ్యారు, మహనీయులయ్యారు, మహాత్ములయ్యారు. ఏ గొప్పవాడైనా ఇలా ఎదిగిన వాడేనండి. ఏ రంగంలో గొప్పవాడైనా వాడు ఎంతో కష్టపడితేనే అక్కడ ప్రావీణ్యత వస్తుంది. ఇది గుర్తించాలి. కావున అది భౌతికం కావచ్చు, ఆధ్యాత్మికం కావచ్చు. కానీ ఈ రోజు మనం ఎలా వర్తిస్తామో, ఎంత కష్టపడ్డామో, దాని కొరకు ఎంత తప్పిస్తామో అదే రేపు మనకి అంది తీరుతుంది. ఇది కాలధర్మం. కావున ఈ విధంగానే ఈ బలి చక్రవర్తి కూడా అనుకుంటున్నాడు, గతములో నేను చేసినటువంటి కర్మాచరణ తలుచుకుంటే నాకు ఇప్పుడు మిక్కిలి పశ్చాత్తాపం కలుగుతుంది. ఎందుకు అట్లా చేస్తానా అనిపిస్తుంది. ఇక తుచ్చమైనటువంటి ఈ పూర్వకాలిక చింతచే ఏమి ప్రయోజనము? సరే, అయినదేదో అయినది. ఇక దాని గురించి వస్తూ దాని వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. గడిచిపోయింది, ఎట్లానో గడిచిపోయింది. కావున గతం నాస్తి, దాన్ని వదిలేద్దాం. వర్తమాన కాలముందలి అజ్ఞానము నశించుటకై యత్నము చేస్తేనే మానవ జన్మ సఫలమగు. సరే, ఇక్కడ బలి చెబుతున్నాడు, నేను గతములో చేసినటువంటి కర్మాచరణ చూసి సిగ్గుపడుతున్నాను, పశ్చాత్తాపడుతున్నాను. కానీ దాన్ని మరల 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 స్మరిస్తే వచ్చే ప్రయోజనం కావున అటువంటి విధంగా మళ్ళీ వర్తించకూడదు అని ఒక నిర్ణయం చేసుకుని దాన్ని వదిలేద్దాం. మరి ఇప్పుడు ఏం చేయాలి? వర్తమానాన్ని సంస్కరించుకుందాం. వర్తమానం, ప్రస్తుత కాలం, ఇప్పటి ప్రస్తుతానికి మనం ఉండే విధానాన్ని తప్పకుండా ఆ గడిచిపోయిన తప్పిదాల్ని సంస్కరించుకుంటూ మళ్ళీ ఆ తప్పును జరగకుండా, ఆ విధంగా ఉండకుండా, ఆ భావాలు కలగకుండా ఈ వర్తమానాన్ని సంస్కరించుకుందాం. ఇక్కడ అజ్ఞానము నశించుటకే యత్నము చేస్తేనే అది మానవ జన్మ అనిపించుకుంటుందట. వర్తమానములో మనం మార్పు చేసుకోకపోతే మానవ జన్మకు అర్థమే. పుట్టినవాడు ఎలా ఉన్నాడో గిట్టినప్పుడు కూడా అలానే ఉన్నాడండి అంటే ఆ మానవ జన్మ యొక్క విలువ ఏముందండి? మానవుడికి వివేకం ఉంది, విచక్షణ జ్ఞానం ఇచ్చాడు భగవంతుడు. వాడు ఉద్ధరణ పొందడానికి కావలసినటువంటి అన్ని రకాల సౌకర్యాలను కలిగి ఉన్నదే మానవ జన్మ. అటువంటి జన్మకొచ్చి పుట్టిన నాడు ఉన్నటువంటి గుణాలతోటే వెళ్ళిపోయాడు అనుకోండి, దేహత్యాగం వరకు కూడా. ఆ జన్మ వచ్చింది వెళ్ళింది అంటాకే తప్ప ఉపయోగం లేదు. మానవ జన్మకు వచ్చామంటే తప్పకుండా మనం సంస్కరించుకుంటేనే ఎంతో కొంత ఎదుగుదల అనేది కనిపిస్తేనే జన్మ సాఫల్యం. కావున వర్తమానాన్ని ప్రతి ఒక్కళ్ళం కూడా సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. గతములో తెలుసో తెలియకో ఏవో తప్పిదాలు చేసే ఉంటాం, చేసి ఉన్నాము కనుకనే మనకి జన్మ వచ్చింది. అలాగే ఇహ జన్మలో కూడా ఏవో తప్పిదాలు జరిగే ఉంటాయి తెలియక. కానీ ఈనాడు మనకి మన అదృష్టంగా మహాత్ముల సాంగత్యం లభించవచ్చు, లేదా ఇటువంటి మహత్గ్రంథాల యొక్క అనుసంధానం, దాని అధ్యయనం చేయగలిగవచ్చు. ఈ విధంగా మనకు కొంత మనలో ఉన్న అజ్ఞానము తగ్గుముఖం పట్టి ఉత్తమమైన వివేకం మేల్కుంటే తప్పకుండా మనం సంస్కరించుకోవాలి. వర్తమానములో మార్పు తెచ్చుకోవాలి. ఈ మార్పు అనేది దినదినాభివృద్ధి, ప్రగతి పదంలో నడవాలి, ముందుకు నడవాలి, వెనక్కి కాదు. క్రమంగా మానవుడే మాధవుడుగా ఎదగాలి, అంతే తప్ప దానవుడుగా దిగజారిపోకూడదు. ఈ విధంగానే మనిషి తన జన్మని సఫలత్వం చేసుకుంటేనే మానవ జన్మకు అర్థం ఉంది, లేకపోతే ఆ జన్మకు విలువే లేదన్నాడు బలి చక్రవర్తి. కావున క్షీరసాగరమును మధించుడుచే నలువైపులా అమృతం ఆవిర్భవించినట్లుగా అనంతాకారయుతుడును కారణరూపుడైనటువంటి పరబ్రహ్మముతో ఐక్యమును పొందుడుచే ఆత్మయందంతటా పూర్ణ సుఖము ఆవిర్భవించును అన్నారు. ఆ యొక్క పాల సముద్రం, క్షీర సముద్రాన్ని మదించుడు చేత
దాని నుంచి మొట్టమొదట ఏవేవో వెలువడినప్పటికీ కూడా ఆలాహలం వచ్చింది. అనేకమైనటువంటి గొప్ప గొప్పవైనటువంటి వస్తువులు, వాహనాలు అన్నీ వెలువడిన తర్వాత అమృతం అనేది ఉద్భవించినప్పుడు ఆ అమృతమంతా కూడా ఆ నలువైపులా కూడా ఆ అమృతం ఏ విధంగా అయితే ఆ క్షీర సముద్రం మొత్తములోంచి అన్ని వైపుల నుంచి ఏకమై అమృతం అనేది ఉద్భవిస్తుందో అదే విధముగా అనంతాకారయుతుడు కారణ రూపుడైన పరబ్రహ్మముతో ఎప్పుడైతే ఐక్యత పొందుతావో అదే అనంతం. అది అల్పము కాదు, అనంతం. కనుక పరబ్రహ్మము అంటేనే అనంతము. కనుక అనంతాకారయుతుడు ఆ ఆకృతికి కానీ ఆ చైతన్యానికి ఎక్కడ అవధులు లేవు. ఇచ్చోటు ఉంది, అచ్చోట లేదు. ఇక్కడే దేవుడు ఉన్నాడు, అక్కడ లేడు. ఈ ఆలయం పలానా ఆలయం, ఇంకో ఆలయం కాదు అనేది కాదు. ఏకం. ఇది సత్యం. కనుక ఈ అనంతాకారయుతుడును కారణ రూపుడు అయినటువంటి పరబ్రహ్మంతో ఎప్పుడైతే ఐక్యతను పొందుతావో, అతిగా అయిపోతావో, దాంట్లో కలిసిపోతావో, వెనువెంటనే ఆత్మయందు అంతటా కూడా పూర్ణ సుఖం ఆవిర్భవించును అన్నారు. ఎందుకంటే నువ్వు వేరుగా ఉంటే స్వల్పం, కానీ నువ్వు ఆత్మతో అనుసంధానమైపోతే, లయమైపోతే అనంతమైపోతావు. వానచినుకుగా ఉంటే చాలా అల్పం, కానీ ఇంత చిన్న వానచినుకు అంత గొప్పదైన సముద్రంలో పడి కలిసిపోతే మహాసముద్రం. మహాసముద్రం యొక్క లక్షణం అంతా వానచినుకు వచ్చేస్తుంది. అది ఇంక వానచినుకుగా ఉండదు, అది సముద్రం అయిపోతుంది. కానీ సముద్రం యొక్క లక్షణం అంతా దానికి ఎలా వచ్చేస్తుందో అలాగే ఎవడైతే జీవుడుగా తన ప్రత్యేకంగా తనకు ఒక అద్దులు కల్పించుకుని ఎప్పుడైతే అలానే ఉంటాడో వాడు చాలా అల్పుడు. కానీ ఈ అల్పత్వంలోంచి ఎవరైతే దీన్ని తెగనాడి ఈ ఆవరణ తొలగించుకుని అనంతాత్మతో లయమవుతాడో, జీవత్వాన్ని రూపుమాపుకుంటాడో, అనంతాత్మతో ఎప్పుడైతే ఏకీకృతుడవుతాడో, లయమవుతాడో, వాడేమైపోతాడు అంటే అప్పుడు ఇంకా జీవుడు ఉండడండి. వాడే అనంతాత్ముడైపోతాడు. కావున ఆత్మయందు అంతటా కూడా పూర్ణ సుఖం ఆవిర్భవిస్తుంది. ఎందుకంటే అది ఆత్మ లక్షణం. ఆ అనంతాత్మ యొక్క లక్షణమే పూర్ణానందం. సముద్రంలో కలిసిపోతే సముద్ర లక్షణం ఎలా దానికి వచ్చేస్తుందో అదే విధముగా ఆత్మతో లయమైపోతే ఆత్మ యొక్క లక్షణమే జీవుడికి వచ్చేస్తుంది. జీవుడు అనేవాడు వేరుగా ఉండడు. కనుక ఆ యొక్క ఆత్మ యొక్క తత్వము పరిపూర్ణమైన ఆనంద తత్వం. కావున ఆ ఆనందంతో నిండిపోతాడు. ఇది గుర్తండి. ఆత్మానుసంధానానికి గుర్తు ఏమిటంటే అపరిమితమైన ఆనందం, పూర్ణానందం. ఈ ఆనందమే బ్రహ్మానందం అన్నారు. ఇహలో మనం ఏదైనా కార్యాన్ని సాధిస్తే, ఎవరైనా గొప్పగా తలుస్తే ఏమంటాము? అదేమన్నా బ్రహ్మానందమా అని అడుగుతాం. అంటే మనకు తెలియకుండానే అన్ని ఆనందాల కంటే బ్రహ్మానందం గొప్పది అనే సత్యాన్ని మనం ఒప్పుకుంటున్నాం. అది ఆనందం ఇంత గొప్పది అని మనం గుర్తించలేకపోయినా అలనాటి నుంచి వచ్చిన నానుల వల్ల బ్రహ్మానందం గొప్పది అని మనం అంగీకరిస్తున్నాం. అంటే ఆ బ్రహ్మానందమే మనం కావాలి. అది ఎలా చేకూరుతుంది? అనంతాత్మతో కూడిక ఎప్పుడైతే జరుగుతుందో, లయత్వం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు ఆ ఆత్మానందాన్ని అనుభవించగలుగుతాడు. అది అందరి యొక్క సొత్తు అండి. నిజం చెప్పాలంటే ఇది ఏ ఒక్కరి సొత్తు కాదు. ఏ ఒక్కరికి మాత్రమే దక్కేది కాదు. వాళ్ళకు మాత్రమే వస్తుంది, మనకి అది రాదు అనేది కాదు. అందరూ దీనికి అధికారులే. కావలసిందల్లా గట్టి ప్రయత్నం, గట్టి సాధన, ఆ విధమైన అభ్యాసం. ఇదే మనల్ని అక్కడ చేరుస్తుంది. కావున నా అజ్ఞాన ఉపశమనము కొరకై నేను నా కులగురువైనటువంటి శుక్రాచార్ని ఆత్మ సాక్షాత్కార ఉపాయముల గురించి అడుగుచు ఈ దృశ్య ప్రపంచమేమి, అహం ప్రత్యయ రూపడగు జీవుడెవరు అని ఈ ప్రకారముగా ప్రశ్నించదను. నేనిప్పుడు పరమేశ్వరుడును,
ఆశ్రితుల ఎడల మిక్కిలి ప్రసన్నుడునగు శుక్రాచార్యుని ధ్యానించి అతని ఉపదేశముచే అనంత విభవయుక్తముగు పరమాత్మ స్వరూపమున స్వయముగా స్థితిని పొందెదను. కావున బలి చివరికి ఇలా నిర్ధారణ చేసుకున్నాడు. తనలో తానే విచారణ చేశాడు. తన తండ్రి గతములో చెప్పిన వాక్యాలన్నీ స్మరణ తెచ్చుకున్నాడు. చివరికి తాను ఏం చేయాలని నిశ్చయానికి వచ్చాడు. ఏమని? తన కులగురువైనటువంటి శుక్రాచార్యుల వారిని ఆశ్రయిస్తాను. నా యొక్క అజ్ఞాన ఉపశమనము కొరకే నా కులగురువైనటువంటి, ఎందుకంటే రాక్షసుల యొక్క కులగురువు శుక్రాచార్యుల వారు కనుక ఆయన్ని నేను ఆశ్రయిస్తాను. ఆత్మ సాక్షాత్కార ఉపాయముల గురించి తెలపమని వేడుకుంటాను ఆయన్ని. ఆయన ఆశ్రయించి ఏం కోరుతాను? ఆత్మ సాక్షాత్కారానికి కావాల్సిన ఉపాయాలు చెప్పమని అడుగుతాను. అహం ప్రత్యయరూపుడకు జీవుడెవరు అని ఈ ప్రకారముగా ఆయన నేను ప్రశ్నిస్తాను. నేనిప్పుడు పరమేశ్వరుడును ఆశ్రిత జనన మిక్కిలి ప్రసన్నుడు అయినటువంటి శుక్రాచార్యుల వారిని ధ్యానించి అతని ఉపదేశముచే అనంత విభవయుక్తముగు స్థితిని పొందుతాను. కావున ఇప్పుడు ఆయన ధ్యానిస్తాను. తప్పక ఆయన నాకు ఉపదేశిస్తారు. కావున మహాత్ములచే ఉపదిష్టితమైనటువంటి వచనములు అక్షయ ఫలంబును కలగజేయును కదా. ఇంతకీ బలి తన నిశ్చయాన్ని తానే తెలియజేసుకుంటున్నాడు. కానీ ఏమి నిశ్చయించుకోవాలి? అది స్వయములోని నిశ్చయించుకున్నాడు ఆయన. నేను ఇలా ఉంటాను, నా మనస్సుని అన్ని విధాలా కూడా శమింప చేసుకుని ఆత్మయందు స్థితున్నవుతాను. ఈ యొక్క ఆత్మానందమే కదా అన్ని ఆనందాల కంటే గొప్పదైన బ్రహ్మానందము అని నిశ్చయానికి వచ్చి నేను ఇప్పుడు ఎంతో విషయాన్ని కూడా తెలియ మరలా శుక్రాచార్యుల వారిని ఆశ్రయిస్తాను అని చెప్తున్నారు. ఆయన తప్పక నా యొక్క అజ్ఞానాన్ని ఉపశమనం కలిగిస్తారు. అంటే ఇంకా వృద్ధి చేసుకోవాలి, ఇంకా అజ్ఞానాన్ని ఉపశమనం చేసుకోవాలి, లేకుండా చేసుకోవాలి అని మహాత్ములను ఆశ్రయించాలి అనుకోవడం ఎందుకు అంటే, మహాత్ములచే ఉపదిష్టమైనటువంటి వచనములన్నీ కూడా అక్షయ ఫలాన్ని కలిగిస్తాయి. ఈ మహాత్ముల చేతే ఎందుకు దాన్ని గ్రహించాలి అంటే, వారు వారి యొక్క అనుభవాన్ని, సారాన్ని మనకు అందిస్తారు. ఇది గుర్తించాలండి. మహనీయులు సాంగత్యము, మహనీయుల యొక్క ఆ యొక్క వారి సమక్షములో, వారి యొక్క విధానములో వారు చెబుతున్నటువంటి ఆ జ్ఞానోపదేశాన్ని ఎందుకు మనం ఎంతో భక్తి శ్రద్ధలతో స్వీకరించాలి అంటే, ఆ మహానుభావులు చెప్పేది ఏది కూడా కేవలము గ్రంథస్థమైన విషయాలు మాత్రమే చెప్పి ఊరుకోరు. మరి ఏం చెబుతారు? వారు స్వయం అనుభవాలను అందులో రంగరించి మనకు అందిస్తారు. ఏదైనా ఒక సాధనా మార్గం ఉందనుకోండి, ఆ సాధనా మార్గం ద్వారా పొందేటువంటి ధ్యేయాన్ని వారు అనుభవిస్తూ ఉంటారు. కానీ ఆ ధ్యేయంలో వారుండి ఎంతో అనుభవాన్ని పొందుతూ మనకు ఆ వాక్యాలు ఇస్తూ ఉంటారు. కానీ దాన్ని అందుకోవడానికి వాళ్ళు ఎన్ని రకాల ఉపాయాలు పని ఉంటారు, ఎన్ని రకాలుగా కష్టపడి ఉంటారు. ఇంత చేస్తే చివరికి వాళ్ళకి ఆ ఫలం దక్కింది. ఆ ఫలంలో ఉండి వారు ఆ ధ్యేయములో ఉండి మాట్లాడతారు. కావున దానికి తగినటువంటి సూచనలు వారి నుంచి మనకు అందుతాయి. కావునే మహనీయులను ఆశ్రయించాలి. తప్పకుండా వారి బోధనల్ని ఆలకించాలి. వారి వారి మార్గాలు, వారు చెప్పే విధానములో ఎంతో అనుభవం ఇమిడి ఉంటుంది. ఇదే విధానములో బలి కూడా నిర్ణయించుకుని శుక్రాచార్యుల వారిని ప్రార్థిస్తారనుకుంటున్నాడు అని చెబుతూ, వశిష్ఠుల వారు శ్రీరాముడితో అంటూ, ఈ ప్రకారముగా బలి చింతించినటువంటి వాడే కన్నులు మూసుకుని చిదాభాసమున విశ్రమించువాడును కమల నేత్రుడైనటువంటి శుక్రాచార్యుల వారి గురించి ధ్యానం చేశాడు. ఇంతకు ముందు ధ్యానం చేసి తన తండ్రి చెప్పిన వాక్యాన్ని స్మరణకు తెచ్చుకున్నాడు. ఇప్పుడు మరలా ధ్యానస్థుడై శుక్రాచార్యుల వారిని ధ్యానించాడు. అనంత సర్వవ్యాపక చిదాత్మ స్వరూపుడైనటువంటి భగవంతుడైనటువంటి శుక్రాచార్యుడు అంతటా బలి చక్రవర్తి యొక్క గృహాంతరాళమందలి రత్నవాతాయనమును ప్రవేశించేశాడు. ఎప్పుడైతే బలి ధ్యానం చేశాడో ఆయన గురించి, ఆయన వెంటనే ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఎటువంటి వాడు అంటే, అనంత సర్వవ్యాపక చిదాత్మ స్వరూపుడైన, అంటే భగవంతునితో తాదాత్యాన్ని పొంది భగవంతుడైనటువంటి వాడు. చెప్పాలంటే శుక్రాచార్యుల వారు కూడా భగవంతుడే. కావున అటువంటి చిదాత్మ స్వరూపుడైన భగవంతుడైనటువంటి శుక్రాచార్యుడు అంతటా బలి చక్రవర్తి యొక్క గృహానికి
ఏతించాడు. అంతటా బలిచక్రవర్తి రత్న నిర్మిత పాత్రము చే గురువునకు అర్ఘ్యమునిచ్చి వందనాదులు వనర్చి కల్పవృక్ష కుసుమములచే అతన్ని పూజించాడు. అలా తన దగ్గరికి వచ్చినటువంటి తన గురువుని, తనకి దర్శనమిచ్చిన తన గురువుని ఎంతో ఆదరముతోటి ఆ యొక్క రత్న నిర్మితమైన పాత్రల చేత అర్ఘ్యాన్ని సమర్పణ చేశాడు. ఆయనకి పాదాభివందనం చేశాడు. ఆయనకు అర్ఘ్యపాద్యాలు ఇచ్చాడు. ఆ యొక్క కల్పవృక్ష కుసుమముల చేత, కల్పవృక్షం పూసేటువంటి కుసుమముల పువ్వుల చేత ఆయన అర్చించాడు. పిదప బహుమూల్యమైన ఆసనం మీద అతని కూర్చుండబెట్టాడు. ఇవన్నీ పెద్దల్ని గౌరవించుకునే విధానం అండి. మన ఇంటికి ఒక అతిథి వచ్చినా వారిని సాదరంగా ఆదరించాలి. వారికి మనకి ఇప్పటి కాలానికి అనుగుణంగా తప్పకుండా ఎవరినైనా సరే ఆదరణ చెయ్యాలి. అది గృహస్థులుగా ధర్మం. అదే విధముగా ఒక గురువుని మనం ఎప్పుడైతే గురువు దగ్గరికి మనం వెళ్ళడం కానీ, లేదా మనకి ఆ గురువు గారు దర్శనం ఇవ్వడం కానీ జరిగితే ఎంతో అణకువతోటి, వినయంతోటి, ఆ విధంగా పెద్దల యందు నమ్రతా భావనతోటి వారికి తగినటువంటి విధానములో సాదరంగా, ఆదరణంగా వాళ్ళని మనము సన్మానం చేసుకోవాలి. కావున ఆ విధముగా ఉచిత ఆసనం మీద అతని కూర్చుండబెట్టి బలిచక్రవర్తి తన గురువుని కూర్చి ఈ విధంగా ప్రశ్నిస్తాడు. గురువు గారు వచ్చారు, ఆయన కూర్చోబెట్టాడు. అన్ని రకాలైనటువంటి విధానాలను ఆయన పూజించారు. పూజించి ఏమంటున్నాడు, గురుదేవా శుక్రాచార్య, మహా సమ్మోహదాయకములైనటువంటి భోగముల ఎడల నేను విరక్తుడనై సింపచేసే దానిని నేను ఇప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నాను. స్వామి, మిమ్మల్ని ఎందుకు నేను ఆహ్వానించాను అనేది తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాకు ఈ భోగాలేవి రుచించటం లేదు. ప్రస్తుతానికి నాకు వర్తమానములో ఈ సంపదలు గాని, భోగాలు గాని ఏవి నాకు రుచి కలిగించటం లేదు. కావున మహా అజ్ఞానము నశింపచేసేటువంటి తత్వం ఏదైనా ఉంటే దాన్ని నాకు తెలియజేయ వేడుతున్నాను స్వామి అని చెప్పి ఆయన ప్రార్థిస్తాడు. ఇంకేమన్నారంటే, మహాత్మా, ఈ భోగజాలము అంటే ఈ విషయ సుఖముల యొక్క అవధి ఏమిటి? దీనికి అంతం ఎక్కడా కనిపించడం లేదే. దాని యొక్క స్వరూప స్వభావములేమిటి? అసలు నేనెవ్వరిని, మీరెవరు, ఈ లోకములేమి అని ఈ విషయములను శీఘ్రముగా వచించవేడుదా. కావున ఆయన ప్రశ్నిస్తున్నాడు ఏమని, ఈ విషయ సుఖముల యొక్క అవధి ఏమి, దాని యొక్క స్వరూప స్వభావములేమిటి, విషయాలు, వాటి యొక్క విషయాలు, వాటి విధానములు, వాటి స్వరూప స్వభావములేమిటి, అసలు నేనెవరిని, మీరెవరు, ఈ లోకములేమిటి, ఇన్నిగా చెప్పుకుంటున్నాం కదా, వీటన్నిటి గురించి నాకు సావధానంగా తెలియచేయి వేడుకుంటున్నానని చెప్పి బలి తన గురువైన శుక్రాచార్యుల వారిని ప్రార్థించాడు. ఆ విధంగా ఉన్నటువంటి ఆయన చేత ప్రార్థింపబడినటువంటి శుక్రాచార్యుడు బదులు చెబుతూ, సమస్త అసురులకును మహాప్రభువైన ఓ బలిచక్రవర్తి, ఈ విషయమున అధికముగా చెప్పే పనేముంది? నేనిప్పుడు ఆకాశమునికేపు ప్రయత్నిస్తున్నాను. కావున తత్వము యొక్క సారమును నీకు సంక్షేపముగా చెప్పేస్తాను విను. నేను ఏదో ఒక పని మీద వెళుతున్నాను ఆకాశ మార్గంలో. నువ్వు పిలిచావని ఇక్కడికి వచ్చాను. నువ్వు తలచేవని ఇక్కడ నీకు ప్రత్యక్షమయ్యాను. కావున నువ్వు అడిగిన ఈ విషయాల గురించి పెద్దగా మనం చర్చించే పని లేదు. కావున సంక్షేపముగా చాలా కుదించి నీకు అర్థమయ్యే రీతిలో నీకు చెబుతాను విను అని చెబుతూ, ఈ ప్రపంచమున ఏమున్నది అంటే చైతన్యమే కలదు. ఈ ప్రపంచమంతయు అధిష్టాన దృష్టిదే చైతన్యం మాత్రమే అయ్యున్నది. ఇది అంతయు చైతన్యమయమే అగును. నీవు చిద్రూపుడవే, నేను చిద్రూపుడనే. ఈ లోకములన్నీ కూడా చిద్రూపములే. ఇదే సమస్తల బోధ యొక్క సంగ్రహము, సారాంశం. ఒక్క మాటలో చెప్పేశాడు. నువ్వు అడిగిన అన్ని ప్రశ్నకి కూడా క్లుప్తంగా, సంక్షేపముగా సమాధానం చెబుతాను నేను. ఏమని అడిగాడు ఆయన? ఈ విషయ సుఖం యొక్క అవధి ఏమిటి, దాని యొక్క స్వరూప స్వభావాలు ఏమిటి ఇత్యాది అడిగాడు. దానిపైన చెబుతూ, ఈ ప్రపంచములో వేరుగా ఇంకేమీ లేదు. ఉంటే ఉన్నది ఒక్కటే, అదే చైతన్యం, అదే ఆత్మ. దానికి వినా ఇంకొకటి ఉంది అనుకునేదంతా భ్రమే తప్ప అదే పరమ సత్యం. కావున చైతన్యమే కలదు. ఈ ప్రపంచమంతయు కూడా అధిష్టాన దృష్టి చేత ఆ యొక్క
చైతన్యము చేత నింపబడి ఉంది కనుక ఈ జగత్తంతా కూడా చైతన్యమే. దాని చేతనే ఇది వర్తిస్తుంది కనుక ఇదంతా చైతన్య రూపమై ఉన్నది. ఉన్నది చైతన్యమే. ఈ జగత్తంతటిని నడిపించడానికి ఆధారం అదే కనుక ఇదంతా చైతన్యమే అయి ఉన్నది. ఇది అంతయు చైతన్యమయమయ్యే ఉన్నది. నీవు అదే, నేను అది. నీవు చిత్రూపుడివే. నీవెవరువో నేనెవరిని అని అడిగావు. నువ్వు చైతన్యమే, నువ్వు చిత్రూపుడివే, నేను చిత్రూపుడనే. మరి ఈ లోకములన్నీ ఏమిటి? ఈ లోకములన్నీ కూడా అదే, ఇంకొకటి లేదు. ఉన్నది ఒక్కటే. కావున ఇన్నిగా లేవు. నువ్వు అడిగిన అన్ని ప్రశ్నలకి సమాధానం ఒక్కటే. అన్నింటిలోనూ అన్నిటికీ కూడా ఆధారమైనది, అన్నిటికీ మూలము తానైన ఆత్మే, చైతన్యమే. కావున ఇది చైతన్యముగా మాత్రమే దీన్ని గుర్తించు, ఇది చైతన్యంగా తెలుసుకో అని చెప్తూ శుక్రాచార్యుల వారు ఇంకా విస్తారం చేసి కొంతవరకు జ్ఞానాన్ని బోధిస్తారు. ఈ యొక్క బలికి అది ఏ విధంగా ఉంటుంది, ఆ తత్వం ఎలా తెలియచేస్తారనేది మనం రేపటి భాగంలో తెలియచేసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ॐ शान्ति शान्ति शान्ति।